హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, పామిస్ట్ గోపాలకృష్ణ నాయుడు గారు మనతో ఉన్నారు. అండ్ కొన్ని రేఖల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. అరచేతిలో ఎం సింబల్ ఉంటే అది దేనికి సూచన సార్? ఎం అనేటువంటిది ఇంగ్లీష్లో అక్షరం వచ్చిన తర్వాత మనకి తెలిసింది. ఈ శాస్త్రం ఎప్పుడో పుట్టింది. ఈ రేఖలు ఎప్పుడో ఉన్నాయి, మనిషి పుట్టినప్పుడే ఉన్నాయి. అప్పుడు ఏ భాష లేవు. ఇప్పుడు భాషల్లో వచ్చిన తర్వాత ఎం అంటే ఎందుకు అంటున్నారు మీరు? ఎం అంటే మనీ. ఓకే. ఎం అంటే మెనీ, మోర్, మెగా, మల్టీ. ఇలాగా ఎం తోటి అన్ని ఎక్కువ ధనము అంటే ఎం ఉంటే ఎక్కువ ధనాన్ని పొందుతాడు అనే ఒక అన్వయం చేశారు. ఇప్పుడు సరే, ఎం సింబల్ అంటే ఎలాగ ఏర్పడుతుంది? ఒక 4 గీతలు, అవునా? సరే, నేను చూపిస్తాను మీకు. అది ఎలాగ ఏర్పడుతుందో ముందు చెప్పిన తర్వాత చెప్తా. ఇలా చూడండి. ఇప్పుడు అరచేతిలో ఈ హృదయ రేఖ, అదృష్ట రేఖ, ఈ శిరోరేఖ కలిసి ఇలాగా ఇది ఎం అలా అంటున్నారు ఇప్పుడు. అంతే కదా? అంతే. ఇప్పుడు నా చేతిలో ఉందనుకో, ఈ చేతిలో చూడండి. ఇదిగో ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇది ఎం. అంతే కదా? అంతే. ఓకేనా? ఇదిగో దీంట్లో చూపెట్టాను మీకు. ఇది ఎం. ఈ ఎం సింబల్లో 4 రేఖలు మిళితమై ఉంటాయి. ఎం ఉంటే మనీ, మెనీ అని కాదు, అది ఎలా ఏర్పడింది అనేటువంటిది కూడా తెలుసుకోవాలి. మీరు గమనించండి. ఇక్కడ ఇది హృదయ రేఖ, ఇక్కడ నుంచి ఇది అదృష్ట రేఖ, ఇది శిరోరేఖ, ఇది జీవిత రేఖ. అంటే 4 ఉన్నాయి ఇక్కడ. ఈ 4 ఎలా ఉన్నాయి అనేటువంటి దాని మీద ఆ సింబల్ యొక్క లక్షణం ఆధారపడి ఉంటుంది. అంటే 4 ఏమిటి? ఒకటి జీవితము, శిరోరేఖ, జీవిత రేఖ. రెండోది శిరోరేఖ, 2 బుద్ధి. మూడోది హృదయ రేఖ, మనస్సు. 4వది అదృష్ట రేఖ, యోగము. అంటే 4 మీద ఆధారపడి మనకి డబ్బు వస్తుంది. అంతే కదా? శరీరము, బుద్ధి, అదృష్టము, మనస్సు. అంటే శరీరం మనకు సహకరించినప్పుడు, బుద్ధి తెలివితేటలు ఉపయోగించి ఒక లక్ష్యం మీద, ఒక పని మీద, ఒక వృత్తి మీద, ఒక ఉద్యోగం మీద మనసు పెట్టిన దానికి యోగము కలిసి వస్తే ఫలితం ఉంటుంది. అది ఫలితం అవుతుంది, అది సంపద అవుతుంది, అది మనీ అవుతుంది, అది మోర్ అవుతుంది, మెనీ అవుతుంది, మెగా అవుతుంది, మల్టీ అవుతుంది, మల్టీ మిలియనీర్ అవుతాడు. మల్టీ మిలియనీర్ అంటే కోటీశ్వరుడు. మల్టీ మిలియన్ అంటే 10 లక్షలు కదా. మల్టీ మిలియన్ కోట్లకు అధిపతి అవుతాడు. ఎప్పుడు అవుతాడు కోట్లకు అధిపతి? ఉట్టిన అయిపోతాడా? ఆ సింబల్ ఉంది అంటే ఈ 4 కలవాలి. శరీరము, మనస్సు, బుద్ధి, యోగ్యత ఉండాలి. ఈ 4 విభాగాల్ని మనం చూసినప్పుడు ఇప్పుడు చూడండి, ఒక 6 ఎమ్మలు పెట్టాను ఇక్కడ. అన్నీ ఒకలా ఉన్నాయా? డిఫరెంట్ ఉన్నాయి. 6 రకాలుగా ఉన్నాయి. దీంట్లో 4 ఇది హృదయ రేఖ, అదృష్ట రేఖ, శిరోరేఖ, జీవిత రేఖ. 4 సమానంగా ఉన్నాయి దీంట్లో. ఇలా ఉండాలి. ఇక్కడ ఏమైంది? హృదయ రేఖ బలహీనంగా అంటే ఆ కోరిక బలంగా ఉండదు వాడికి. అప్పుడు దాని మనసు పూర్తిగా పెట్టలేడు, అటో ఇటో అన్నట్టు ఆలోచిస్తుంటాడు. ఇలా కూడా ఎమ్మ రావచ్చు. దీంట్లో యోగం, అదృష్ట రేఖ బలహీనంగా ఉంది ఇక్కడ పార్ట్. దీంట్లోకి వచ్చేసరికి బుద్ధి రేఖ, శిరోరేఖ బలహీనంగా ఉంది. దీంట్లోకి వచ్చేసరికి జీవిత రేఖ బలహీనంగా ఉంది. దీంట్లోకి వచ్చేసరికి అదృష్టము, శిరోరేఖ బలహీనంగా ఉంది. ఈ 2 బాగుంటే అంచేత ఎం అనేటువంటిది ఓకే, మీరు యాక్సెప్ట్ చేద్దాం. ఇప్పుడు ఎం ఉంటే అదృష్టం ఉంటుంది, మెనీ, మనీ, మోర్, మల్టీ, మెగా, మల్టీ మిలియనైర్ అవుతాడు. ఎప్పుడు ఉండాలన్నమాట? నేను చెప్పినట్టు ఇలాగ 4 కరెక్ట్గా ఉండాలి, బలంగా ఉండాలి. అది ఏర్పడితే మీరు దాన్ని మనం కన్సిడర్ చేసి ఇతను చాలా ఉన్నత స్థాయికి వెళ్ళి అత్యధికమైనటువంటి ధనాన్ని
సంపదని పొందుతాడు, మల్టీ మిలియనీర్ అవుతాడు అని చెప్పచ్చు. ఓకే.